ఎల్బీ నగర్ చింతలకుంటలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యా సంస్థలు పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. అనంతరం బీసీ సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా సంస్థలు మూసేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. ఎంప్లాయ్మెంట్ కోల్పోయి చనిపోయినా సునీల్ కదా. అదేవిధంగా ముఖ్య విషయం మర్చిపోయినా సునీల్ నాయక్, అదేవిధంగా క్యాంపస్ నరసింహ, డాక్టర్ నరసింహ, అదేవిధంగా ఇంకా చెప్పుకోవాలంటే చాలా పేర్లు ఉన్నాయి. కానీ నిన్న సునీల్ నాయక్ కూడా చెప్పుకుంటూ ఏమని, బిడ్డ కేసీఆర్ నిరుద్యోగుల పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నాక నిరుద్యోగులను ఉద్యోగాలు లేక భ్రష్టు పట్టించి ఇలా నా జీవనాధారాన్ని, నా పిల్లల, నా భవిష్యత్తులను కూడా కాలరాసే విధంగా నా తోటి నిరుద్యోగ బ్రతుకు చెలగాటం ఆడొద్దు, నా జీవితమే ఈ తెలంగాణకు, నిరుద్యోగులకు, యువతకు ఒక ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాపురుషుడు, మహాయోగి అని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఆ మాట ఎందుకన్నానంటే తన జీవితాన్ని ప్రాణత్యాగం చేసి నాతోటి నిరుద్యోగులు నాలాంటి చావులు చావద్దని చెప్పి గుర్తు విద్యార్థులు, నిరుద్యోగులు కూడా చాలామంది కేసీఆర్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. వారిని నిజంగా ప్రజల మధ్యలో ఉరిగేయాలని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు, అడుగుతున్నారు కూడా. నిజంగా దాంట్లో ఏమాత్రం కూడా సోజ్యం లేదు. తీయాల్సిన సమయం వస్తే కనుక ప్రజలే దానికి బుద్ధి చెప్తారు. సమయం ఆసన్నమైంది. ఏమంటారు, మన పశుపాలుడు కూడా 100 తప్పులు అయ్యేంత వరకు ఏ విధంగా అయితే ఓపిక పట్టిండ్రో కేసీఆర్ 100 తప్పులు కూడా చివరి క్షణంలో ఉన్నాయి. తొందరలోనే ఆయన కూడా కాలం చెల్లుతుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నీరు గంగాల ఖాతంలో వదిలేసిండు.